పాత్రికా మిత్రుల ముందు మేము సమావేశం కారణం ఒకటే ఒక కారణం అండి. ప్రతిసారి ఎస్సీ నియోజకవర్గం అయిన మరుక్షణం నుంచి ఇక్కడ అగ్రకులాలైన జమీందారీ వ్యవస్థ ఈ ఎస్సీలని తొక్కి ఏళ్ళే పద్ధతులు నేర్చుకున్నారో దయచేసి ఎస్సీ కమ్యూనిటీకి రిజర్వేషన్ పరంగా ఎమ్మెల్యే పదవులైనా ఎంపీ పదవులైనా ఇచ్చేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చింది మా మనుషులు మా బాధలు మా యొక్క కష్ట సుఖాలు ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులకు ఉన్న మా మనుషులకి మేము తెలియపరుచుకుని మా సమస్యలు తీర్చుకోవడం కోసం ఆ రిజర్వేషన్ ఫలాలు పొందే అవకాశాలు మాకు ఇచ్చారు ఆయన. ఈ రోజున రాజ్యాంగ పదవికి అర్హతకు చెందిన జవహర్ గారు ఎస్సీ కమిషన్కి చెందారు. ఆయన ఏ రాజకీయ పార్టీ కానీ ఏ కులానికి కానీ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఓన్లీ ఎస్సీ కులాలు 59 కులాలకి ఆయన సర్వీస్ చేసే వ్యక్తి. రాజకీయ గ్రూపులు కానీ రాజకీయ తగాదాలు కానీ రాజకీయ విభేదాలు కానీ ఆయన లేని మచ్చ ఆయన మీద ముద్రీకరించాలని ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది. దయచేసి అటువంటి మానుకోండి. ఈ రోజున మళ్ళా చెప్తున్నాం, ఒక దళితుల ఐక్యతగా ఏమైనా ఒకరిద్దరు పార్టీకి అమ్ముడుపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక అటువంటి దళితుల్ని మేము ఈ దళిత సమాజం నుంచి వెలివేస్తున్నాం. అటువంటి మీడియా మా పాత్రికేయుడికి ముందు వచ్చి ఒక ఎస్సీ కమిషన్కు ఉన్న హుందాతనాన్ని గౌరవాన్ని రోడ్డుకి ఈడ్చేలాగా మాట్లాడే వ్యక్తుల్ని వాళ్ళపై కూడా మేము చర్య తీసుకునే సిద్ధంగా ఉన్నాం. రెండోది, ఇక్కడ మేము గ్రూప్ తగాదాలు కానీ రాజకీయ తగాదాలుగా మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎస్సీ కమిషన్కు ఉన్న హుందాతనాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మేము ముందుకు వచ్చాం. అలాగే కొవ్వూరులో అదే సామాజిక వర్గానికి సంబంధించిన అల్లూరి ఇంద్రకుమార్ గారు పేద ప్రజలకు ఎంతో మేలు పేద హాస్పిటల్స్లో అవనండి, గవర్నమెంట్ స్కూల్స్లో అవనండి, మినరల్ వాటర్ ప్లాంట్లు ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఇంకో వ్యక్తి జమీందారు అనే వ్యక్తి పేద ప్రజలకు ₹1.29 ఖర్చు చేతను తెలియదు ఏనాడును. కానీ ఇవాళ రోజున ఒక రాజకీయానికి లోబడిపోయి దిగజారిపోయిన వ్యక్తులను 4-5 పెట్టుకుని వాళ్ళతో ఒక కమిషన్ చైర్మన్కు ఉన్న హుందాతనాన్ని దిగజార్చి వాళ్ళతో మాట్లాడడం సిగ్గుచేరం. ఇది చాలా సిగ్గుసేటు. దయచేసి దిగజారిన ఎస్సీ కులాలకు సంబంధించిన వ్యక్తులతో ప్రెస్ మీట్లు మానుకోకపోతే ఇది రోడ్డు మీదకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన ఉద్యమం చేపట్టి వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి పెద్దలు గౌరవనీయులు ఎవరైనా ఉంటే కనుక ఆ పదవి ఇప్పటికీ ఆ మాట కాపాడుకోవాలనే ఉద్దేశం మీకు ఉంటే మీరు తక్షణమే పేద ప్రజలకు పనిచేసి మీ సొంత డబ్బుతో పేద ప్రజలకు మంచి చేసి చూపించండి నియోజకవర్గ స్థాయిలో. అంతేగాని పేద ప్రజల్ని కొనుక్కుని వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టి ఒక అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని తోలనాడి ఒక కమిషన్ని రోడ్డుకి ఇచ్చే పని చేస్తే మాత్రం సహించే పని లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని మేము ఉద్యమం చేపడతామని ప్రాతిక వేదిక ముందు సభ ముందు మేము తెలియపరుస్తున్నాం.